నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి. సంప్రదించండి. మాకు పథకాలు ఇస్తే సరిపోద్దా? మా పిల్లలకు ఉద్యోగాలు రావద్దా? వాళ్ళు బాగుపడొద్దా? లేదంటే వాళ్ళు పై స్థాయికి ఉన్నత స్థాయిలకు వెళ్ళొద్దా? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు చేయొద్దా అని చెప్పేసి అవ్వాతాతలో లేదంటే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు అనుకున్నారు. అనుకునేటట్టు తెలుగుదేశం మీడియా సృష్టించగలిగింది. ఎందుకంటే నిరుద్యోగులు అనేటోళ్ళు అల్లాడిపోతున్నారు, అన్యాయం అయిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అని చెప్పేసి అనిపించి, పిల్లలకు భవిష్యత్తు ఉండాలి అంటే, ఉద్యోగాలు రావాలంటే యూత్ అంటే ప్రభుత్వ ఉద్యోగమో లేదంటేనేమో వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా తీర్చిదిద్దాలంటే అది చంద్రబాబు గారు అధికారంలోకి రావడం వల్ల సాధ్యమైందని చెప్పేసి ఎంతో కొంతమందిని భ్రమించగలిగారు. ఈ ఈ భ్రమల్లో భాగంగానే చివరకు నిరుద్యోగులకు సంబంధించిన యూత్ సంబంధించిన కుటుంబాల్లో కూడా గవర్నమెంట్ కి వ్యతిరేకంగా అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేయటం చూసాము. అయితే ఇది కావటంతో మెగా డిఎస్సి హామీ ఒకటి ఇచ్చి అమల్లోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఎమ్మటే మెగా డిఎస్సి వేసిందని చెప్పి చెప్పుకున్నారు. దాంట్లో డొల్లతనం ఏంటంటే 16,000 ఉద్యోగాలకే మెగా డిఎస్సి అన్నారు. ఈ 16,000లో 6,000 ఆల్రెడీ పాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రాసెస్ చేసి అట్లా పెట్టుంచింది అనమాట. అంటే దాని టెట్ అయిపోయింది. దాని తర్వాత జరగాల్సింది డిఎస్సినే. 1 కోర్టు కేసుంటే వాటిని క్లియర్ చేసి ఇక జస్ట్ అంటే కేటగిరీల వారీగా ఉద్యోగాలు కూడా అంటే ఏ కేటగిరీల్లో ఖాళీలు ఫిల్ చేస్తున్నారు కూడా అవి కూడా డిసైడ్ అయిపోయాయి. ఇక డిఎస్సి పెట్టి ఉద్యోగం ఇవ్వటమే తరువాయి. ఈ క్రమంలో గవర్నమెంట్ మారింది. ఆ 6,000 కూడా మాదే అని చెప్పేసి క్లెయిమ్ చేసుకొని 10,000 పోస్టులు అవి కూడా ఎక్కడున్నాయో చూడకుండా దీంట్లో ఒక 1,500 పోస్టులు అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న వాళ్ళ పోస్టులు కూడా ఇందులో కలిపారట. వాళ్ళు 10 ఏళ్ల నుంచి చేస్తున్నారు. వాళ్ళకు క్లారిటీ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి మీ ప్రభుత్వానికి ఓటేసినటువంటి వాళ్ళని పట్టుకొని ఇట్లా చేస్తారని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడే ఏమైంది, ఇంకా ముందున్నది ముసళ్ళ పండుగ అని చెప్పేసి అనేక ప్రభుత్వ స్కీములు, ఎందుకంటే తల్లికి వందనం కానీ లేదంటే ఫ్రీ ఇసుక కానీ లేదంటే వాలంటీర్ల జీతం రెట్టింపు కానీ ఇట్లా అనేక స్కీములు చెప్తా ఉన్నాయి. దీంట్లో డిఎస్సి కూడా అదే కోవలో చేరబోతా ఉంది. ఇక నిరుద్యోగులకు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి, ఇంకా చాలా చాలా అంశాలు ఉన్నాయి. డిఎస్సిలోనే వాళ్ళ డొల్లతనం తెలిసిపోయింది. మెగా డిఎస్సి అంటే కనీసం ఒక 40,000-50,000 పోస్టులైనా వేస్తారని చెప్పేసి ఎదురు చూసినటువంటి నిరుద్యోగులకి ఖచ్చితంగా టీచర్ పోస్టులకు చాలా కాలం నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు నిరాశే కలిగింది. ప్రభుత్వాన్ని ఏరి కోరి తెచ్చుకుంటే లాభం లేకుండా పోయాయని ఇప్పుడు నెత్తి నోరు బాదుకుంటా ఇప్పుడు ధర్నాలు ఆందోళనలు మొదలు పెట్టారనమాట. అంటే ఇది వాస్తవం. ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వాన్ని మార్చుకొని అంటే ఎంతో కొంత చేస్తున్న ప్రభుత్వాన్ని దించేసి ఏదో ఆశ చూపిస్తే ఓటేశారు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే బాబు గారు ఇది 4.0 గవర్నమెంట్ ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు కూడా ఇచ్చిన ఏ హామీ నెరవేర్చకుండా అధికారంలోకి వచ్చినటువంటి చరిత్ర ఆయన గారికి ఉంది. అయినా సరే ప్రజలు నమ్మారు కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నారనమాట. కాబట్టి ఇటువంటి ఎన్నో అంశాలు మీకు దృష్టి కూడా ఎన్నో రావచ్చు, మీకు స్థానికంగా చూడొచ్చు. దాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నా అభిప్రాయం ఏదైనా మార్చుకోవాల్సింది కానీ లేదంటే ఇంకేదైనా ఉంటే కూడా చెప్పండి. ఈ కామెంట్ ద్వారా తెలియజేస్తే నేను ఖచ్చితంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాను. అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వీడియో ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా లైక్, అలాగే షేర్, సబ్స్క్రైబ్ ఉండాలి. నా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ప్రజల వాయిస్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మరొక వీడియోతో కలుద్దాం.